కావేరికి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కో. అవసరం లేదు. కాసేపట్లో కావేరి ఇంటికొస్తుంది. కావేరి, నువ్వు నా సర్వస్వం అనుకున్నాను కావేరి, కానీ నువ్వు నాకు ద్రోహం చేశావు. ఇక్కడ మా అందరి ముందు ఆ విశాల్ గాడి కారు ఎక్కనన్నా, కానీ మధ్యలో వాడి కారే ఆపి వాడి కారే ఎక్కా. కారు చెడిపోయిందని అబద్ధం చెప్పమని ఆ విశాల్ గాడిని నీ పుట్టింటికి తీసుకెళ్ళా. వాడికి టిఫిన్ చేసి పెట్టా. వాడి చెయ్యి తెగితే ఎంత ప్రేమ చూపించావు. జన్మ జన్మల బంధమా? వాడి కోసం పుట్టావా? నువ్వు విశాల్ గారితో కలిసి నీ పుట్టింట్లో ఉన్నావు. ఏం డ్రామాలే. ఛీ, నువ్వు నా కావేరియే కాదు. భువనా, అర్జున్ బాధకి కారణం కావేరే అని చెప్తూనే ఉన్నా. మీరెవరూ నా మాట నమ్మలేదు. ఆవిడగారు మీ అందరి కళ్ళు కప్పి ఎలాంటి పనులు చేస్తుంది? డ్రైవర్తో కారు చెడిపోయిందని అబద్ధం చెప్పమన్నా. ఆ విశాల్ గాడిని నీ పుట్టింటికి తీసుకెళ్ళా. వాడికి టిఫిన్ చేసి పెట్టావు. కావేరిని మేము ఎంతగానో నమ్మాం. మా కుటుంబాన్ని ఆదుకునేది తానే అనుకున్నాం. అలాంటి కావేరి ఇలా చేస్తుందనుకోలేదు. అన్నీ తొందరపడొద్దు. కావేరి ఎలాంటిదో మనకు తెలీదా? కావేరి వచ్చాక అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా ఏంటి తెలుసుకునేది? కళ్ళ ముందు అంతా కనపడుతుంటే. భువనా, తమలపాకులో సున్నం ఎక్కువైతే నోరు పొక్కుతుంది. అలాగే మనిషిలో మంచితనం ఎక్కువైతే బ్రతుకు నాశనమవుతుంది. కావేరి లాంటి వాళ్ళని క్షమించకూడదు. అని ఒకసారి తనతో మాట్లాడదాం. అత్తగా అడిగే హక్కు నీకుంది, అంతే తప్ప కావేరి చెడ్డది అనొద్దు. నేను నా కోడలు గురించి ఎవరికో సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఇంకోసారి రాకూడదు. ఎందుకంటే నా కొడుకు డ్రైవర్గా పనిచేస్తున్నా భరించగలిగాను, కానీ నా కోడలు తప్పు చేసిందంటే నేను భరించలేను. నేను ఆ రోజే కావేరికి చెప్పాను, కానీ తను పట్టించుకోలేదు. మనందరి ముందు విషయాల్ని తిట్టినట్టు నమ్మించింది. తిరిగి వాడి కారులోనే వెళ్ళింది. కావేరి లేదు, కావేరి లేదమ్మా. కావేరి లేదు, కావేరి లేదమ్మా. కావేరి లేదు,
కావేరి ఇలా చేస్తుండకూడదు. కావేరి